ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరన్నిధానम् వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. అనంతరూప, ఓ అనంత, అనంత స్వరూప, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, త్వం నీవు, ఆదిదేవః దేవవరః అన్న ఆదిదేవః అన్న ఒక్కటే. దేవాది దేవుడవు, సకల దేవతలకు ఏదైతే ఆధారమో అది ఏ నీవు. పురాణః పురుషః, పురాణః సనాతనః, పురుషః పురుషుడు. త్వం నీవు అంటే ఓ ఆత్మదేవుడా, అస్య ఈ విశ్వస్య సర్వమునకు జగత్తునకు పరం పరమ నిధానం ఆశ్రయుడవు. ఈ సర్వమునకు ఈ విశ్వమునకు ఆశ్రయుడు, విశ్వాధారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అనంతరూపా, ఓ సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, త్వం నీవు, ఆత్మదేవా, ఆదిదేవః దేవాదిదేవః దేవవరః ఆదిదేవుడవు, దేవతలకే దేవుడవు. పురాణః సనాతనః పురుషః పురుషుడవు. పురుషః అంటే పూరయతి సర్వం ఇతి పురుషః, అంతటను నిండి ఉండేవాడు పురుషుడు, సర్వవ్యాపకుడు అని అర్థంలో పురుషః అంటే పూర్ణుడు అనే అర్థం. పురే శేతి శేతి ఇతి పురుషః, పురములయందు పురములో శరీరంలో ఉండేవాడు, ప్రాణులయందుండే చైతన్యం. మొదటి అర్థం చెప్తే ప్రాణులన్నీ ఆ పురుషునిలోనే ఉన్నాయి. రెండవ అర్థం చెప్తే ప్రాణులందంతటా పురుషుడే ఉన్నాడు. హీఈస్ ఇన్ ఆల్ ది విశ్వ అండ్ ఆల్ ద విశ్వ ఈజ్ ఇన్ హిమ్ అన్నట్టుగా. త్వం ఓ ఆత్మదేవా, అస్య ఈ విశ్వస్య జగత్తునకు సర్వమునకు పరం నిధానం పరమాశ్రయుడవు, పరమమైన ఆధారము. అంతేనా? వేత్తాచ సర్వమును తెలిసిన వాడవు,
వేద్యంచ సర్వమును సర్వవేద్యుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడు. పరం ధామః పరంధాముడవు, ఫైనల్ అబోర్డ్, ఫైనల్ డెస్టినీ. త్వయా నీ చేత విశ్వం సమస్తం జగత్ తతం పరిపూర్ణమై ఉన్నది, నిండియున్నది. విష్ణు అన్న అదే అర్థం. విశ్వం విష్ణుం వషట్కారం. విశ్వం అంటే సర్వం, విష్ణుం అంటే వ్యాపకం. సర్వమన్నా వ్యాపకమన్నా ఒకటే అర్థం. త్వం ఆదిదేవః పురాణः పురుషः అస్య విశ్వస్య త్వం పరం నిధానం త్వం వేత్తా చ వేద్యం చ పరంధామః చాసి. హే అనంతరూప, త్వయా ఇదం విశ్వం తతం. పరంచ ధామ అంటే భోక్త భోగ్య పదార్థాలకు అతీతుడవైన వాడవు. ప్రమాత కాదు, అనుభవించబడే ప్రమేయం కాదు, అనుభవించడానికి ఉపయోగించేటటువంటి సాధనము ప్రమాణము కావు. నీవు ప్రమాతృ ప్రమేయ ప్రమాణ విలక్షణ నిర్గుణ పరబ్రహ్మవు చెప్తున్నాడు. నీవే ఆ నిర్గుణ పరబ్రహ్మము, నీవే తురీయము, నీవే ఆ బింబము, సకలము నీ యొక్క రిఫ్లెక్షనే. త్వం ఆదిదేవః అసి. జగతః సృష్టత్వాత్ ఆదిదేవః. జగత్తు కల్పనకే కారణం కాబట్టి ఆదిదేవుడు. పురుషః పురిషయనాత్, లేక పురుషయనాథ్ అని చెప్పవచ్చు. సర్వమును నిండి ఉన్నవాడు అనే అర్థం చెప్పవచ్చు. పూరయతి సర్వం ఇది పురుష అని చెప్పుకోవచ్చు. పురాణ చిరంతన త్వమేవ అస్య విశ్వస్య పరం ప్రకృష్టం నిధానం నిధీయతే అస్మిన్ జగత్ సర్వం మహాప్రళయాదౌ ఇది నిధానం. మొత్తం జగత్తు త్వరగా సృష్టి స్థితి లయాలను దేనియందు నిధీయతే అంటే దేనియందు విలీనమవుతున్నాయో, దేనియందు ఉంటున్నాయో అవన్నీ కూడా సర్వాతిశయముగు నిధానము నీవే. కించ ఇంకా వేత్తాసి వేదితాసి. వేత్త సకలమైన తెలియదగిన వాటి సముదాయమును తెలియవాడవు. సర్వజ్ఞుడవు అంటే కెమిస్ట్రీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, మెడిసిన్ వచ్చేసినాను కాదు. సర్వము ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది సర్వము? ఈ సర్వము సర్వసాక్షికి తెలుస్తుంది. సర్వజ్ఞ శబ్దము సర్వసాక్షి అని అర్థం. సూర్యునికి అన్నీ తెలుస్తున్నాయి కదా, లోకసాక్షి కదా. ఆ సూర్యుని కూడా ఈ చైతన్యంలోనే చూస్తున్నాం కాబట్టి సర్వసాక్షి. వేత్త అంటే సర్వసాక్షి. వేదితాసి సర్వస్య ఏవ వే వేత్త. వేద్యజాతమంతటినీ సాక్షిగా చూస్తున్నది కాబట్టి వేత్త. యచ్చ వేద్యం వేదనార్హం, ఏదైతే తెలుసుకోదగినదో, వేదన అర్హము తెలుసుకోదగినదో, తచ్చాసి అది కూడా నీవే. ప్రపంచంలో ఏదైనా జ్ఞేయము ప్రమేయంగా తెలుసుకోవాలి అంటే ఆ సకల ప్రమేయములు, ఆ ప్రమేయములను తెలుసుకున్న ప్రమాతలు, వాళ్ళు వాడేటటువంటి ప్రమాణాలు అన్నీ కూడా చైతన్యంలోనివే. సర్వసాక్షి, వేదజాతస్య సర్వస్య సాక్షి, వేద్యం వేదనార్హం తచ్చపి త్వమేవ అది కూడా నీవే.
పరంచ ధామ, పరమం పదం, వైష్ణవం అన్నారు. వైష్ణవం అంటే సర్వవ్యాపకం. విష్ణు శబ్దానికి సర్వవ్యాపకుడు. పరంచధామ, పరంధామ, వైష్ణవం. త్వయా తతం వ్యాప్తం, త్వయా నీ చేత తతం వ్యాప్తం. వాట్ ఈజ్ వ్యాప్తం? విశ్వం అంటే సమస్తం, సర్వం. త్వయా తతం నీ చేత వ్యాపించబడి ఉన్నది. అనంతరూప, అంతో న విద్యతే తవ రూపాణం. కనుక అనంతరూప, నీ రూపములకు అంతము లేదు. నా అంత్యో విస్తరో విభూతోన్మయా అన్నారు కదా. నా విభూతులకు అంతము లేదు. అంటే ఏ రూపము చూసినా ఆత్మరూపమే. కాబట్టి అనంత రూప. చాలా కాంటెంప్లేటివ్ వర్స్. ఇదే విషయాన్ని దగ్గర దగ్గర ఇలాంటి శ్లోకాన్నే చూశాం మనము. దాన్ని మళ్ళీ జాగ్రత్తగా చదువుకుందాం. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరన్నిధానం, త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా, సనాతనః త్వం పురుషో మతో మే. సరిగ్గా 20 శ్లోకాల తర్వాత అదే ప్రార్థన. త్వమాదిదేవః పురుషः పురాణः, త్వమస్య విశ్వస్య పరన్నిధానం, త్వమస్య విశ్వస్య పరన్నిధానం. ఆ భాగము యథాతథంగా 18వ శ్లోకంలో ఉన్నది. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ, త్వయా తతం విశ్వమనంతరూప. వన్స్ అగైన్. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరన్నిధానం, త్వమవ్యయః శాశ్వతః ధర్మగోప్తా, సనాతనస్త్వం పురుషో మతో మే. త్వమాదిదేవః పురుషः పురాణः, త్వమస్య విశ్వస్య పరం నిధానం, వేత్తాసి వేద్యం చ పరం చ ధామ, త్వయా తతం విశ్వమనంతరూపః. సర్వం కల్విదం బ్రహ్మ. ఇది ఆత్మా ఏవ ఇది అగ్ర ఆసీత్. సర్వం యదయమాత్మా. ఇదం సర్వం యత్ అయమాత్మా. అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహం ఆత్మాస్మి, అహమస్మి, 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 అహమస్మి.
అహమస్మి. అహమస్మి. అహమస్మి. అటువంటి ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి? అది తెలుసుకోబడుతుందా? వస్తువా? కాదు. న వేద యజ్ఞాధ్యయనైర్న దానై న చ క్రియాభిః న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. न वेदयज्ञाध्ययनैः न दानैः न च क्रियाभिः न तपोभिरुग्रैः एवं रूपं शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरु प्रवीरः. త్వత్ నీకంటే అన్యః వేరుగా నృలోకే ఈ ప్రపంచంలో ద్రష్టం తెలుసుకొనుటకు న శక్యః వీలు కాదు. యు ఆర్ ద సబ్జెక్ట్ and you are that. There is no way of you knowing anything as Brahma other than you. त्वदन्येन नृलोके द्रष्टुम् अहं न शक्यः कुरु प्रवीर. ओ कुरु प्रवीरा, अहम् 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 ते आत्मा బ్రహ్మ. త్వత్ అన్యేన నీకంటే వేరుగా అంటే అహమే నీవు. అహమస్మి. ఓ కురు ప్రవేర త్వదన్యేన ద్రష్టం శక్య అహం నృలోకే నీకంటే వేరుగా చూచుటకు వీలు పడదు. సరే, చాలా వేదాలు చదివేశానండి. చదువు అవసరమే. శాస్త్రాధ్యయనం లేనిదే ఆత్మతత్వం బోధపడదు కదా. కానీ శాస్త్రాధ్యయనం ఆత్మ కాదు కదా. న వేద న యజ్ఞ న అధ్యయన. అధ్యయనము యజ్ఞయాగాదులు, కర్మకాండ, వేదములు, అధ్యయన భారతులు, ఇలాంటి రకరకాల అధ్యయనాలు అన్నీ అవసరమే. కానీ అవి కేవలం సాధనములు మాత్రమే. అది సాధ్యమైనటువంటి గోల్ ఆత్మయే కనుక. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః. సరే, గొప్ప దాన ధర్మాలు చేసేస్తున్నాం, నాకెంతో పుణ్యం వచ్చేస్తుంది, నేను ఆత్మను పొందుతాను. నో, నాట్ పాసిబుల్. యూ మే గెట్ సమ్ ఫ్రూట్స్ లైక్ స్వర్గ ఎట్సెట్రా, పుణ్య లోకాలు రావచ్చు. కానీ దానములు, యజ్ఞము, వేదము, అధ్యయనము ఆత్మను చేరడానికి ఒక ప్రక్రియ, మార్గము, సాధనమే గాని ఆత్మ కాదు. నచ క్రియాభిః. క్రియలు, క్రియలంటే ఇతర క్రియలు, లౌకికమైనటువంటి పూజలు, పురస్కారాలు ఇలాంటి. నా ఉగ్రైః తపోభిః. ఎక్కువగా ఆలోచించేయడం వల్ల కూడా తెలియదు. తపస్సు అంటే ఆలోచన. తపస్సు అంటే హిమాలయాల కేవ్స్లో గడ్డాలు పెంచుకుని
కూర్చోవడం అని అర్థం చెప్పుకోం కదా. తప ఆలోచనే. నా ఉగ్ర తపో ఫిర్ నాట్ బై ఇంటెన్స్ థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ బ్రహ్మన్, హౌ ఇట్ ఈస్, హౌ మెనీ లెగ్స్ ఇట్ హ్యాస్ గాట్, వెదర్ ఇట్ హ్యాస్ గాట్ ఆల్ థౌజండ్ మౌత్స్, ఆల్ దట్ డస్ నాట్ వర్క్. ఏవం రూప అహం, ఈ రూప ఈ విధమైన ఆత్మరూపము న శక్య నృలోకే వీలు పడదు. ఉరు ప్రవీరా. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్యమహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరः. న వేదయజ్ఞ అధ్యయనై న దానై, చతుర్థానామపి వేదానాం అధ్యయనై, నాలుగైనటువంటి వేదాలను చదువుట వలన, యథావత్ యజ్ఞాధ్యయనై, ఏ విధముగా యజ్ఞములు అధ్యయనములు చేయడం వలన, వేదాధ్యయనై ఏవ యజ్ఞాధ్యయనస్య సిద్ధత్వాత్, వేదాధ్యయనం చేస్తే యజ్ఞాధ్యయనం వస్తుంది. పృథక్ యజ్ఞాధ్యయన గ్రహణం యజ్ఞ విజ్ఞాన ఉపలక్షణార్థం. అంటే వేదములు వేరు యజ్ఞములు వేరు ఎందుకు చెప్పారంటే, వేదములంటే తెలుసుకోవడం, యజ్ఞములంటే వాటిని చేయడం. అది తథా నదానై తులా పురుషాధిపి, గొప్ప గొప్ప దానాలు, తులాభారము, ఉమ్, ఇటువంటి దానాలు. నచ క్రియాభి, క్రియలంటే ఆయన ఏమంటున్నారు, అగ్నిహోత్రాధిపి శ్రౌతాధిపి, అంటే శృతిలోను స్మృతిలోను చెప్పినటువంటి అగ్నిహోత్రాది కర్మలు అన్నారు క్రియాభి. తపోభి ఉగ్రై ఘోరై చాంద్రాయణాదిభి, ఉగ్ర తపస్సుల వలన. ఏవం రూపం, ఈ విధమైనటువంటి ఆత్మరూపము, అహం రూపము, శక్యో న శక్య, నాట్ పాసిబుల్, నృలోకే మనుష్యలోకే, ద్రష్టం చూచుటకు, న శక్య. తత్వః త్వదన్యేన, నీకంటే వేరుగా ఏదో అనే విధంగా, న శక్య, నాట్ పాసిబుల్. తత్వతః అన్యేన న పాసిబుల్, తత్వతః తత్వరూపంగా నీకంటే వేరుగా, తత్వం అదే తత్వం, తత్వం 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 తత్వం, దానికంటే వేరుగా తెలుసుకోలేవు. మరి ఎలా తెలుస్తుందండి? రేపటి నిధిధ్యాసనలో వివరిస్తారు. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్యాహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరః. ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ. తైత్రీయం. స్వాధ్యాయ ప్రవచనేన న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, సత్యాన్న ప్రమదితవ్యం. స్వాధ్యయనం మానకు, ధర్మాన్ని వదులకు, స్వాధ్యాయ ప్రవచనముల ద్వారానే తెలుసుకుంటావు అన్నది ఉపనిషత్తు. మరి ఇక్కడ అధ్యయనం అక్కర్లేదన్నారు. అంటే అధ్యయనం ఆత్మ కాదు, అధ్యయనం సాధనము. అధ్యయనం లేనిదే మార్గంలోంచి కారులో వెళ్ళందే గమ్యాన్ని చేరుకోలేవు అన్నట్టుగా. స్వాధ్యాయ ప్రవచనేన ఏవేతి నాకో మౌద్గల్య తద్ధి తపః, తద్ధి తపః. 。 . 。 . 。 . 。 . 。 . 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 。 。 。 。 。 。 。 . 。 。 . 。 。 。 。 。 . 。 。 .
స్వాధ్యాయ ప్రవచనములే తపస్సు అన్నారు నాకుడు. మౌద్గల్యుని కుమారుడైన నాకుడు చెప్పాడు. ఇక్కడ వేదాధ్యయనము అంటే వేదాధ్యయనం వలన ఆత్మదర్శనము కాదు. వేదాధ్యయనము సాధనములు. నా యజ్ఞాలు చేసినా కూడా వాటి వలన ఫలితములు వస్తాయి, కానీ ఆత్మతత్వము అర్థం కాదు. నా దానై, అది కూడా శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం శ్రేయాదేయం హ్రియాదేయం భియాదేయం సంవిదాదేయం. ఈ దానం అంటూ అక్కడ చెప్పారు. అంటే అది అంత మాత్రం చేత ఆత్మతత్వము అర్థం కాదు. నచక్రియాభి, అగ్నిహోత్రాది కర్మల వలన కాదు. నా ఉగ్రతపోభి, అంటే తీవ్రమైన ఆలోచన వలన కూడా కాదు. న కర్మణ న ప్రజయా న ధనేన. ఇంకో ఉపనిషత్తులు. ప్రాబ్లం ఏంటంటే ఈ సాధనాలనే సాధ్యము గోలని కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అందుకనే ఇలా చెప్పవలసి వచ్చింది. ఏదో అధ్యయనం చేస్తున్నాం, అధ్యయన భారతిలో ఓహో ఆత్మతత్వం అయిపోయింది వచ్చేసింది కాదు. దట్స్ ఓన్లీ ఏ సాధనం. ఇంకొకరు ఎవరో కర్మకాండ చేస్తున్నారు, ఓ బాగా యజ్ఞాలు చేస్తున్నారు. అది మార్గమే కానీ గమ్యము, లాస్ట్ ఫైనల్ గోల్ కాదు. ఆల్ దీస్ హ్యావ్ టు బి పర్స్యూడ్. యజ్ఞదానతపోశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదానతపః నత్యాజ్యం, వీటిని వదలవద్దు, అవి పావనాని మనీషిణాం. మనుషుని విశుద్ధాంతఃకరణం ఉన్నట్టుగా చేస్తుంది. చేత నవేద యజ్ఞాధ్యయనైన దానై నచ క్రియాభిః న తపోభిరుగ్రైః అని చెప్పడం ఏంటంటే ఈ సాధనాలను ఉపయోగించుకొని సాధ్యస్థితి అయినటువంటి త్వదన్యేన, నీకంటే వేరుగా లేదనే విషయంగా తెలుసుకో. సరే, అహమస్మి 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 అహమస్మి. త్వదన్యేన న శక్యుం ద్రష్టః. త్వత్, నీకంటే, అన్యేనా, వేరుగా, అంటే ఆత్మతత్వం కంటే వేరుగా, న శక్య ద్రష్టుం, తెలుసుకొనుటకు వీలు పడదు. అహమస్మి అహమస్మి అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అహమస్మి సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన. అయమాత్మా బ్రహ్మ. అహమస్మి 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 అహమేవాహం అహమేవాహం. స్వస్తి.